హాయ్ ఫ్రెండ్స్, నేను బ్రిటన్ నుంచి ఇప్పుడే ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాను. ఇండియా గేట్ ద్వారా చూడండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ దునియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా అని మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూడొచ్చు మీరు. సండే కాబట్టి ఈరోజు చాలామంది క్రౌడ్ ఉంది. నార్మల్గా అయితే ఇంతమంది రారు, కానీ మేము వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా అని పేరు ఎందుకు వచ్చిందంటే 1911లో బ్రిటన్ రాజు జార్జిన్ సిక్స్ అండ్ బ్రిటన్ రాణి మేరీ ఇద్దరు కలిసి ఇండియాలోకి గేట్ ద్వారా ప్రవేశించారంట. అందుకే వాళ్ళ గుర్తుగా ఈ గేట్ వే ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. దానికి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇది తాజ్ హోటల్, టాటా గ్రూప్ వాళ్ళది. దాని పక్కన ఉన్నది మినీ తాజ్ హోటల్. మరియు ఈ గేట్ ద్వారానే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో బ్రిటిషర్స్ అందరూ ఈ గేట్ ద్వారానే వాళ్ళ దేశానికి ప్రయాణం చేశారు. అందుకే ఈ గేట్ చాలా ఫేమస్ అయినది. చూడొచ్చు, చాలామంది ఫోటోలు దిగుతున్నారు. తాజ్ హోటల్ కూడా మంచి ఫేమస్. దాని పక్కన మినీ తాజ్ హోటల్. ఇది తాజ్ హోటల్ పక్కన మినీ తాజ్ అని ఉంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. నేను కూడా ఫొటోస్ దిగాను. తర్వాత దీని పక్కన ఇక్కడ నుంచి మరొక ఎలిఫెంట్ కేవ్స్ అని ఉంది ఒకటి ఫ్రెండ్స్. ఇక్కడికి షిప్లో వెళ్ళొచ్చు. నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాం మేము షిప్కి. అక్కడ నుంచి చూపిస్తాను. ఇక ఈ వీడియో చూసి మీరు ఇక్కడున్న లొకేషన్స్, ఈ హోటల్ బాగా చూసి ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ యొక్క సహకారం ఎంతో అవసరం మనకు. ఇక వీడియో యొక్క లొకేషన్ చూద్దాం. ఈ షిప్ ద్వారానే ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాలా. నెక్స్ట్ వీడియోలో ఎలిఫెంట్ కేవ్స్ ఎలా ఉంది ఏమిటి అనేది మీకు చూపిస్తాను. మేము కూడా వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక తాజ్ హోటల్ వాటర్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. చూడొచ్చు మీరు. సండే కాబట్టి చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఫొటోస్, వీడియోస్ అంతా మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.